సో బిగ్ బాస్ వాళ్ళకి ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నానండి. ఒక రిక్వెస్ట్ అండి నా వైపు నుంచి. మీరు ఈ సీజన్ 9 అంతా ఇలానే ఈ ఫార్మాట్‌లోనే మీరు నడిపేయాలనుకుంటే షోని మొత్తం, మీరు మాకు కొంచెం ముందుగానే హింట్స్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే విల్ స్టాప్ వాచింగ్ ద షో అనమాట. మేము ఆపేస్తాం ఆ షోని చూడటం. అలా ఉందండి ఈ షో పరిస్థితి. ఈ అగ్నిపరీక్ష అంతా ఇలానే ఉంది. అండ్ మెయిన్‌లీ ఈ ఎపిసోడ్ వచ్చేసరికి చాలా అన్‌ఫెయిర్స్ జరిగినాయి. చాలా ఈజీ సెలక్షన్స్ ఈజీగా వెళ్ళిపోయారు లోపలికి. ఈజీ యాక్సెస్ వచ్చింది. అండ్ కొంతమందికి పాపం అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. వాళ్ళ గురించి పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ లాస్ట్‌లో మాట్లాడతాను వాళ్ళ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ గురించి. అండ్ యాహ్! ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉండుంటారు. సో వారందరికీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి సన్నీ టాక్స్. సో పూర్తి రివ్యూలోకి వెళ్దాం. పూర్తి ఒపీనియన్‌లోకి వెళ్దాం. సో ఫస్ట్ అండి 11 మంది ఉన్నారు. ఓన్లీ 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. 4 సీట్లు ఎవరొస్తారు? ఖచ్చితంగా ఇందులో అన్‌ఫెయిర్ జరిగిద్ది అని నాకు ఎక్కడో అర్థమైంది. కానీ ఇంత దారుణంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే అర్థమైంది. లాస్ట్‌లో అర్థమైందనమాట మొత్తం చూసేదాక. సో డేర్ ఆర్ డే లెవెల్ 2 అండి. లెవెల్ 2 ఓకే. అండ్ ఫస్ట్ వచ్చేసరికి క్రిష్ జాగర్లముద్దు గారి ఇంట్రడక్షన్ జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కేతమ్మ గారు. అండ్ తర్వాత మాట్లాడుకుందాం కేతమ్మ గారి గురించి. అండ్ నాకు పర్సనల్గా క్రిష్ గారి డైరెక్షన్ చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఘాటి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఘాటి కోసం వెయిట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 5th అనుకుంటా. సెప్టెంబర్ 5th. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 6 ఉన్నారండి. వీళ్ళకి అన్‌ఫెయిర్ జరిగింది అని పర్సనల్గా నా ఒపీనియన్. ఈ 6 గురించి కూడా మీకు లాస్ట్‌లో చెప్తాను. సో నెక్స్ట్ వెళ్తే ఫస్ట్ టాస్క్ అండి. అది అసలు టాస్క్ కాదు. ఏంటో అండి నాకు అర్థం కావట్లా. ప్రీవియస్ ఎపిసోడ్లో క్లియర్గా టాస్క్లు పెట్టారు. క్లియర్గా ఉన్నారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది. ఈ ఎపిసోడ్లో వాళ్ళు అసలు క్లియర్గా లేరు అనిపించింది నాకు. అస్సలు క్లియర్గా లేరు అనిపించింది. వాళ్ళు ఎలా అంటే ఎక్కువ మంది వచ్చేసారు జనం, మనం ఎక్కువ మంది హోల్డ్లో పెట్టేసాం. ఇప్పుడు ఎలా చేయాలి వీళ్ళందరికీ 1-on-1 పెట్టలేము. సో ఎట్లా పంపిద్దాము అనే ఒక కన్ఫ్యూజన్లో చేశారేమో ఈ ఎపిసోడ్ అంతా అనిపించింది నాకు. క్లియర్గా అలానే అర్థమైంది. ఫస్ట్ టాస్క్ ఏంటంటే నవదీ గారి మీద వాటర్ స్ప్లాష్ చేయటం అనేది మీరు మొరాల్స్కి ప్రిన్సిపల్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం. చాలా సింపుల్ టాస్క్. మొహం మీద నీళ్ళు కొట్టాలి, ముందుకు రండి, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి మొహం మీద నీళ్ళు కొట్టు అని ఎవరు చెప్పలా. ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు టాస్క్ ఎవరు చేస్తారో వాళ్ళు ముందుకు రమ్మని చెప్పారు. ఒక్కళ్ళు రాలా. ఇక్కడ ఏమైంది అంటే నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ మనీష్ గారిని దాన్ని ఏమంటే డౌట్ అడగటం, వాళ్ళ ఒపీనియన్ అడగటం బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే మనీష్ గారు ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్, ఈ మొరాల్స్ అనే ఒక పదం, ఒక వర్డ్ రేపెట్టారో సేమ్ అదే కంటిన్యూ కొట్టారు అందరూ ఉన్నోళ్ళందరూ సేమ్ థింగ్. మొరాల్స్ మేము ప్రిన్సిపల్స్ దాని టాస్క్ లాగా ఎవరు చూడట్లా. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే లాస్ట్లో ఆయనే లాస్ట్ సెకండ్లో ముందుకు పెట్టాడు కాలు. ఆ లాస్ట్ సెకండ్లో ఎందుకు ముందు పెట్టాడు కూడా నాకు తెలుసు. నాకు తెలుసు అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. చెప్తాను దాని గురించి కూడా. ఇప్పుడు సేమ్ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించింది అంటే క్రిష్ జాగర్లముడి గారి ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే ఆ మాటలతో అది పడిపోయారు. నాకు తెలిసి మనీష్ గారు క్లియర్గా పడిపోయిన క్లారిటీగా అర్థమైపోతుంది చూస్తేనే. అంత ఈజీగా. ఎందుకంటే స్టార్టింగ్లో నేను చేయను అన్న వాళ్ళు ఆయన మాటలు వినేసరికి నేనైతే కంటెస్ట్లో ఉంటే నేను చేస్తాను ఖచ్చితంగా. సో మీకు ఆ దమ్ము లేదా ఎవరికి? ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అది టాస్క్ ఒక బిహేవియర్ బయటపడుతుంది కాబట్టి దాంట్లో మీ మొరాల్స్, మీ ప్రిన్సిపల్స్ మేము తీసుకోము, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఓన్లీ బిహేవియర్ మీ ఆ టాస్క్ యొక్క బిహేవియర్ మాత్రమే మీరు చూడాలి దాంట్లో అని చెప్పేసి అన్నారు. దానివల్ల మనీష్ ఏమైనా మారాడేమో, మనీష్కి ఏమైనా కొంచెం థింకింగ్ వచ్చిందేమో అనిపించింది. అండ్ లాస్ట్ సెకండ్లో కాల్ ఎందుకు పెట్టాడంటే రీజన్ ఏంటి అంటే, ఆయన ఎప్పుడైతే 8th సెకండ్ 10-9 అన్నప్పుడు, ఆ 10 అయినప్పుడు కాలు ముందుకు పెడితే ఖచ్చితంగా ఆయన కాంపిటీషన్ వస్తుంది. ఎవరో ఒకళ్ళు కాంపిటీషన్ వస్తారని ఆయనకు తెలుసు క్లియర్గా మైండ్ సెట్తో. అందుకని ఆ రీజన్ కోసమే ఆయన సెకండ్ 3-2-1 అనే దగ్గర దాకా ఆగాడు. 3 అన్నప్పుడు మాత్రం కాలు ముందుకు పెట్టాడు. అప్పుడు దాకా వాళ్ళకి అసలు ఐడియా లేదు. మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళ ఫేస్ రియాక్షన్ చూస్తే వాళ్ళకి అసలు ఐడియా లేరు. ఎవరు రారులే అనే ఉద్దేశంతో అందరు నుంచుని ఉన్నారు. సడన్గా మనిషి ముందుకెళ్ళేసరికి వాళ్ళందరూ షాక్ అనమాట. బ్రో నీ మాటలే బ్రో మేము అందరూ వినింది, మేమేంది ఇట్లా ఉండిపోయాము అని చెప్పేసి అనుకున్నట్టున్నారు. సో అక్కడ నాకు మనీష్ గారి థింకింగ్ బాగా నచ్చింది. లాస్ట్ అంటే అది నా పర్సనల్ ఒపీనియన్. ఆయన నిజంగా అలా చేసాడో లేకపోతే లాస్ట్ దాకా ఆలోచించుకొని అలా ముందుకెళ్ళాడో నాకు తెలియదు.
బట్ నేనైతే అలా అనుకుంటున్నాను, అలా చేశాడేమో అని చెప్పేసి. సో అక్కడ ఆయన థింకింగ్ నేను మెచ్చుకోవచ్చు. కానీ దీనివల్లే మీరు గోల్డెన్ చైర్లోకి పంపించాలా అని డిసైడ్ అయ్యారా? డిసైడ్ అయితే మాత్రం ఇట్స్ వెరీ 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 అన్ఫేర్ నా ఉద్దేశం. అసలు ఆయన ఎలా అన్నోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి పంపించారు ఆయన్ని. సరే అది లాస్ట్లో మాట్లాడుకుందాం, చెప్తాగా అందరి గురించి చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాయింగ్ టాస్క్ అండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి అది పెట్టారు, ఏందా షేక్ ఏంటంటే షాక్ కొట్టేది, లేకపోతే ఏందో మనకి ఏమో జమ్ 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 అని సౌండ్స్ చేశారు, అది పెట్టారు, బాగానే ఉంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, యాజ్ అభిజిత్ సెడ్ లాస్ట్లో చెప్పినట్టు, ఆయన హానెస్టీ. ఆయన డ్రా చేసేయచ్చు మొత్తం పూర్తిగా అయిపోయేంత వరకు, కానీ మధ్యలో ఉన్నప్పుడే నాకు పని చేయట్లేదు, ఎవరైనా కొట్టండి, ఎవరైనా షాక్ ఇవ్వండి అని చెప్పేసినప్పుడు ఆయన హానెస్టీ బాగా నచ్చింది నాగా గారిది. బట్ పాయింట్ ఏంటి అంటే, అక్కడ అమ్మాయి కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాకుండా ఒక ఇద్దరు అబ్బాయిలు పెట్టుంటే చాలా బాగా ఉండేదేమో అనిపించింది నాకు ఈ టాస్క్ మాత్రం. ఎందుకంటే రీజన్ చెప్తాను. అది రెసిస్టెన్స్కి ఎక్కువ సంబంధించిన టాస్క్. అది నువ్వు చెయ్యి ఇట్లా పెట్టి అది షాక్ కొట్టినప్పుడు రెసిస్టెన్స్తో ఎంత షాక్ని తట్టుకొని ఆ చెయ్యి ఆపుకొని డ్రా చేయగలవా అనే పాయింట్ మీద ఆ టాస్క్ని డిజైన్ చేశారు. అప్పుడు ఖచ్చితంగా గర్ల్స్ పాయింట్లో సెన్సిటివ్గా ఉంటుంది మెన్స్తో కంపేర్ చేస్తే. సో అది ఈజీగా వాళ్ళు గీస్తున్నప్పుడు షాక్తో ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోయింది మెన్స్ కన్నా, అబ్బాయిల కన్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, యాజ్ ఏ నా ఒపీనియన్, అబ్బాయిలు ఎలా గీస్తారంటే ఏదైనా గీమని చెప్పినప్పుడు ఇట్లా గీసేస్తారు ఫాస్ట్గా. సో ఈ సెకండ్లో మీరు, ఈ స్ప్లిట్ సెకండ్లో మీరు ఆ షాక్ని ఇచ్చినప్పుడు కూడా ఆయన పక్కకి వచ్చే అంత టైం ఉండదు, ఆ ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఆయనకి. కానీ అదే అమ్మాయిలు వచ్చేసరికి వాళ్ళు చాలా పర్ఫెక్షన్గా గీయాలని చెప్పేసి నీట్గా గీస్తారనమాట. ఈ టైంలో మీరు షాక్లు ఎన్ని షాక్లు ఇస్తే మ్యాక్సిమం షాక్స్ తింటుంది తను. ఉర్మిళ అనే అమ్మాయి మ్యాక్సిమం షాక్స్ తను తినిందనమాట. తినడం వల్ల ఆ పర్ఫెక్షన్ అక్కడ రాలి. బట్ లాస్ట్ చూసుకుంటే మీరు ఇద్దరు కంపేర్ చేస్తే ఉర్మిళ గారితో బాగానే ఉంది చూడటానికి నాగా గారి కన్నా. సో ఏ బేస్ మీద నాగా గారిని పంపించి ఉర్మిళ గారిని పంపించలేదు, ఈ టాస్క్ బేస్ మీద అయితే మాత్రం చూడాలి. నాకైతే అంత ఫెయిర్ అనిపించలేదు. ఎందుకంటే నాగా గారు ఇద్దరు బాగానే చేశారు, కానీ అమ్మాయి అయ్యి ఉండి తను అంత రెసిస్టెన్స్ తీసుకొని అంత పర్ఫెక్షన్గా గీసింది. సో ఇక్కడ ఉర్మిళ గారికి ఇవ్వచ్చు, హై ఛాన్సెస్ ఉర్మిళ గారికే ఉన్నాయి అని చెప్పేసి నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే కేతమ్మ గారు అండి. ఆయన్ని అసలు ఎందుకు పిలిచారో సెకండ్ లెవెల్ దాకా ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లా. అంటే బిగ్ బాస్ వాళ్ళు మేము పెద్దోళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి ఒక రీజన్కి పెట్టుకున్నారేమో ఆమెను తీసుకొని రావడానికి అనిపించింది నాకు. ఎందుకంటే ఆమెని ఆడిపించింది లేదు, ఒక 1-on-1 గేమ్లో పెట్టింది లేదు, ఒక దేంట్లో పార్టిసిపేట్ చేయించింది లేదు, ఏమీ లేదు, అసలు నథింగ్ అనమాట. సో అక్కడ కూడా ఆమె నాకు తెలిసి తనందుకు తాను వచ్చి నేను పాడతాను క్రిష్ గారి కోసం, నేను ఒక పాట పాడాలి అని చెప్పేసి ఆ టాలెంట్ని ఆమె బయట పెట్టుకున్నట్టుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ బయట పెట్టుకున్నందుకు. క్రిష్ గారికి సినిమా ఛాన్స్ ఇచ్చారు. సో చూద్దాం రేపు బిగ్ స్క్రీన్ మీద కనపడుతుందేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక టాస్క్ అంటే మీకు ఒకటి చెప్తున్నా, ఒక టాస్క్ అంటే ఒక స్టార్టింగ్, ఒక డెస్టినేషన్, ఒక మధ్యలో అన్ని రూల్స్, ఆ రూల్స్ని ఫాలో అవుతూ స్టార్టింగ్ నుంచి డెస్టినేషన్కి ఎవరు వెళ్తారు అనేది టాస్క్ ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. ఏ టాస్క్ అయినా ఇదే ఉంటుంది. సెకండ్ ఎవరు వచ్చారు వాళ్ళు రన్నర్ అప్, మిగతా వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు 3-4 ప్లేసెస్, ఇలా ఉంటుంది టాస్క్ అంటే. ఒక ముక్కు లేదు, ఒక దాన్ని ఏమంటారు, ఒక నోరు లేదు, దేమి లేని టాస్క్ తీసుకొచ్చి వీళ్ళు టాస్క్ అని పెట్టి దాంట్లో మీ వ్యక్తిత్వం బయటపడుతుంది, దాంట్లో మీ పర్సనాలిటీ బయటపడుతుంది, దాంట్లో మీ బిహేవియర్ యాటిట్యూడ్ బయటపడిద్ది అని చెప్తే చూసేవాళ్ళు మనం వేస్ట్ అవుతున్నట్టు. అసలు వరస్ట్ అండి, నేను చెప్తున్నాక వరస్ట్ టాస్క్ ఇది. ముక్కు లేదు మొహం లేదు అంటుంది ఆ టాస్క్. ఇప్పుడు దానిలో వ్యాక్స్తో స్ట్రిప్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు, బాగానే ఉంది. ఎంతవరకు మొత్తం పూర్తి చెస్ట్ హెయిరా, లేకపోతే ఓన్లీ పై పార్ట, లేకపోతే ఎంతవరకు టైమింగ్ ఏమైనా ఉందా, ఎంతవరకు ఏ టైమింగ్లో ఎంత ఫాస్ట్గా తీస్తే వాళ్ళు గెలిచినట్ట చెప్పలా. అండ్ థర్డ్ది మొత్తం గీసుకోవడం, అసలు 1, 2, 3 కూడా లెక్కడం కూడా వేస్ట్ అండి. దీనికి అసలు లేదు, ముక్కు లేదు మొహం లేదు, చెప్తున్నా కదా. టాస్క్ అనే పదమే వేస్ట్ దీనికి మాత్రం చెప్తున్నా. మీరు తర్వాత కూడా వీళ్ళని డ్రెస్ వేసుకొని రండి ఇంకా మాట్లాడేది ఏమైనా ఉంది అని చెప్పేసి అన్నారు. కనీసం అవి చూపించినా మనకు అర్థమయ్యేది ఆ జడ్జెస్ ఒపీనియన్ ఏంటో, ఎవరు గెలిచారో, ఎవరికి ఓడిపోయారో, లేకపోతే ఎవరిని వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసింది ఎవరో అని చెప్పేసి మనకి ఇద్దరిని చూపించలేదు. అండ్ శ్రీతేజ గారు మనీష్ని కోరుకోమన్నారు. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం మనీష్తో.
ఆయన నేను చేయనురా మొర్రో అంటే వీళ్ళేందో ఆయన తీసుకొని వెళ్ళి ఆయన్ని ఫిక్స్ అయిపోయారండి వీళ్ళు. క్లియర్‌గా చెప్తున్నా, బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఈ జడ్జ్‌లో మరి ఎవరు పెడుతున్నారో ఆ 15 మెంబర్స్‌లో వీళ్ళందరూ క్లియర్‌గా పెట్టేసుకున్నారు. మనీష్ గారిని 15 దాంట్లో పెట్టేయాలి అని చెప్పేసి. అలా అన్నప్పుడు అసలు ఈ టాస్క్‌లన్నీ ఎందుకు ఆయనకి డైరెక్ట్‌గా ఎళ్లి కూర్చోరా బాబు గోల్డెన్ చైర్‌లో కూర్చో అని చెప్పేసి చెప్పొచ్చుగా. ఇన్ని టాస్క్‌లు ఎందుకు? ఆయన్ని కూర్చోబెడతావు ఎందుకు? ఆయన్ని ఫోర్స్ చేయడం దేనికి? నువ్వు చేయరా బాబు చెయ్యి. కనీసం ప్రజలు బయట చూస్తున్నారు చేయరా బాబు అని చెప్పి ఫోర్స్ చేయడం దేనికి? ఎందుకు చెప్పండి? నేను చేయను. నేను ఇలానే ఉంటా. నా ప్రిన్సిపల్స్ ఉంటాయి. నేను ఫ్లిప్ అవుతాను ఈజీగా. నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నాకు ఓన్లీ ఒక స్ట్రాటజీ వచ్చు. ఇదే మైండ్‌లో ఉన్నారు. నేను ఎప్పుడో మీకు ఆడిషన్స్ టైమ్‌లో కూడా చెప్పాను. ఈయన్ని హోల్డ్‌లో పెడతాం. ఇట్స్ ఎ రైట్ డెసిషన్. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఎంత బాగా ఆడతారో తెలిసిద్ది మనకి. ఆయనకి అంత బాడీలు కూడా లేదు. మనకు క్లియర్‌గా అర్థమవుతది ఆయన ఫిజికల్ టాస్క్‌లో నిలబడగలడా లేదా అని చెప్పేసి అన్ని ముందుగానే ఆడిషన్‌లో చెప్పాను. ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతుంది ఆయన ఫిజికల్ టాస్క్ చేయలేడు అని చెప్పేసి. అయినా కూడా మీరు గోల్డెన్ చైర్‌లో కూర్చోబెట్టాలని అసలు అవసరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అండ్ షాకిద్ ఐఎమ్ వెరీ ఇంప్రెసివ్ విత్ దిస్ పర్సన్ షాకిబ్‌ని. ఎందుకంటే ఇతను ఒక్కడే అరే బాబు నన్ను టాస్క్‌లో నేను వస్తానురా బాబు. నేను అన్నిట్లో నేను ఉంటానురా. నన్ను 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 నేను నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వండిరా బాబు. నాకు ఫస్ట్ టాస్క్‌లో నాకు అంత కన్‌ఫ్యూజన్ అయిపోయాను. నాకు అసలు ఏమి ఎక్కలేదు ఆ టాస్క్. నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు మీరు. ఈ టాస్క్‌లో అయినా నన్ను ఏదో టాస్క్‌లో నన్ను ముందు పెట్టండిరా. నన్ను తీసుకోండిరా. నన్ను ప్లీజ్ రా. ఎంత 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 స్ట్రెస్‌లో ఎంత కాన్ఫిడెన్స్‌లో లైక్ ఐ మీన్ ఆ ఎక్సైట్‌మెంట్, ఆ ఎంతూసియాజం ఎంత చూపిస్తున్నాడంటే పీక్స్ అండి. హ్యాట్స్ ఆఫ్. అండ్ షాకిబ్‌ని మాత్రం ఒకవేళ మీరు గోల్డెన్ చైర్‌లో పెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా ఇట్స్ ఎ బిగ్ డిజాస్టర్ ఫ్రమ్ ఐ మీన్ ఆ జడ్జ్‌మెంట్‌కి అసలు వాల్యూ ఉండేది కాదు. అండ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఆ బిగ్ బాస్ 15లో అతనిలో 15 మెంబర్స్‌లో తనని చూస్తున్నందుకు. అండ్ చూద్దాం ఆ ఎక్సైట్‌మెంట్ లోపలికెళ్ళినాక లేకపోతే ఐ మీన్ ఇప్పుడు ఆ 15 మెంబర్స్ ఏం చేపిస్తారో మనకు తెలీదు. సో, ఆ ఎక్సైట్‌మెంట్ అప్పటిదాకా ఉంటదా వాళ్ళతో అదే సేమ్ ఎక్సైట్‌మెంట్, సేమ్ ఎంతూసియాజం మెయింటైన్ చేపిస్తారా? లేకపోతే ఓన్లీ సెలక్షన్ ప్రాసెస్ వరకా అని చెప్పేసి నెక్స్ట్ చూడాలి. అండ్ ఇక్కడ నాగాని, షాకిబ్‌ని నాగాలో కోరుకోవడానికి కారణం ఏంటి అంటే, అక్కడ టాస్క్ ఏంది క్లియర్‌గా అర్థమైపోయింది. ఇద్దరిని సెలెక్ట్ చేసుకునక ముందే వ్యాక్స్‌తో అని చెప్పేసి నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. సో, అక్కడ పాయింట్ ఏంటంటే ఎవరికి హెయిర్ ఎక్కువ ఉంటదో వాళ్ళు తీపిచ్చేసుకోవాలని చెప్పేసి ఆయన ఆయన ఉద్దేశం. ఆయన అర్థం చేసుకోవాల్సింది. సో, వాళ్ళ షాకిబ్‌కి, నాగాకి ఇద్దరికి మధ్య డిఫరెన్స్ చూస్తే నాగా గారికి ఎక్కువ చెస్ట్ హెయిర్ ఉంది. సో, ఖచ్చితంగా నాగానే కోరుకుంటారు ఎవరైనా. సో, నాగాని కోరుకోవడంలో దట్స్ పర్ఫెక్ట్‌లీ రైట్ డెసిషన్ ఫ్రమ్ శ్రీతేజ. బట్ చెప్పాక ముక్కు మొహం అసలు వదిలేయండి. ఆ టాస్క్ అసలు టాస్కే కాదది. ఏదో జరిగిపోయింది. వదిలేయండి ఆ ఘట్టాన్ని మర్చిపోండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్స్ బ్రేకింగ్ అండి. ఖచ్చితంగా షాకిబ్ వస్తాడని నాకు ప్రెటీ క్లియర్. నేను ఆ ప్రోమో చూడకపోయినా ప్రెటీ క్లియర్ అనమాట. ఎందుకంటే నిన్న మీరు ఎపిసోడ్ క్లియర్‌గా చూస్తుంటే నేను ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాను. ఈ మొత్తం అన్ని ప్రాసెస్‌లో ఏదైనా చేయగలం అని చెప్పేసి ఇద్దరున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఎవరంటే ఆ హృదయమానం హరీష్ గారు శ్రీజ గారు. కానీ నేను ఇవాళ ఎపిసోడ్ తర్వాత నేను అనుకోవటం ఈ థర్డ్ పర్సన్ కూడా ఉన్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. షాకిబ్ కూడా ఆ కేటగిరీలోకి ఎయొచ్చు. ఎందుకంటే హి ఈస్ వెరీ మచ్ ఇంటూ ఎవ్రీథింగ్ అనమాట. నేను చేస్తా అన్నట్టే ఉన్నాడు ఈయన కూడా. సో, ఆ కేటగిరీలోకి ఈయన కూడా ఎయొచ్చు. 3 పర్సన్స్ ఉన్నారు దాంట్లో ఏదేం చేయగలం అని చెప్పేసి. సో, పగలగొట్టారు. అండ్ నిఖిత గారు రావటం అనేది ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ హర్. కనీసం ఒక్కదాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వచ్చిందండి. సో, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ అయ్యాను. చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాట్స్ ఆఫ్ బికాజ్ ఎందుకంటే దీని గురించి లాస్ట్‌లో మాట్లాడతా ఈ పాయింట్ గురించి. సర్ప్రైజ్ అయ్యాను బాగా. సో, నిఖిత గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ దాంట్లో వాళ్ళిద్దరు గెలిచారు. ఐ మీన్ వాళ్ళిద్దరు ఫోన్స్ పగలగొట్టారు. అండ్ ఫోన్ అనేది ఎంత వాల్యుబుల్ థింగ్ అది మీరు చాలా ఈజీగా అనుకుంటారు. అది ఫోన్ పగలగొడటమే కదా ఈజీ అని చెప్పి తర్వాత బయటకెళ్ళి కొనుక్కుంటారని చెప్పేసి. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. కొంతమందికి ఏంటంటే అచ్చు ఉంటది. అచ్చా అని దాన్ని ఏమంటారు? అంతే. నాకు ఒక ఫేవరెటింగ్ ఉంటది. ఒక ఫేవరెట్ అనమాట అది. ఇంకెన్ని ఫోన్‌లు కొన్నా నేను అది ఫోన్ పగలగొట్టను. ఆ ఫోన్ బయటికి ఐ మీన్ ఏం చేయలేను. ఆ ఫోన్ అమ్మలేను, సెల్ చేయలేను, లేకపోతే పక్కన పడేయలేను, ఏం చేయలేను. ఆ ఫోన్ వాడుతూనే ఉంటా. సో, కొంతమందికి అంత ఫేవరెట్ ఉంటది ఆ ఫోన్ అనేది. వాళ్ళిద్దరికీ ఎంత ఫేవరెటో అర్థమైపోతుంది. సో, పగలగొట్టినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ బయటకొచ్చేసినియి. అందరూ ఏడ్చారు వాళ్ళే కాదు. ఎందుకంటే ఫోన్ అనేది ఈ లైఫ్‌లో ఇప్పుడు మనకున్న లైఫ్‌లో చాలా వాల్యుబుల్ థింగ్. అండ్ ఆ ఫోన్ పగలగొడితే ఖచ్చితంగా చైర్‌లో కూర్చోబెడతారు అంటే అది కూడా కాదు. సో, వాళ్ళ గట్స్‌కి మెచ్చుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. యాహ్! అంతేనండి అయిపోయింది. వీళ్ళే టాస్క్ వరకు అయిపోయినియి. ఇప్పుడు అన్‌ఫెయిర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫెయిర్‌గా ఎవరెళ్లారు? అన్‌ఫెయిర్‌గా ఎవరెళ్లారు?
పాపం అనిపించింది ఎవరు. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మనీష్ ఫస్ట్ వెళ్ళాడు. దేనికి? మీరు రీజన్ చెప్పి పంపించండి. దేనికి? మీరు ఆడిషన్స్లో మిమ్మల్ని ఓడించినందుక, స్ట్రాటజీ ప్లే చేసినందుక, అది ఒక్క రీజన్తో మీరు పంపించేస్తారు మనీష్ గారిని? ఇంకెవరు స్ట్రాటజీగా మాట్లాడలేదా? ఇంకెవరు స్ట్రాటజీ ప్లే చేయలేదా? అరే మీరు A to Z చూడాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆయన ఏమైనా గేమ్లో ముందున్నాడా అన్నాడా? నేను ముందుకు వస్తాను, నేను దేంట్లో పార్టిసిపేట్ చేస్తాను, దేంట్లో ముందుకు వచ్చాడా? లేదు. సరే పార్టిసిపేట్ చేస్తాననేవి ఏమైనా మనస్ఫూర్తిగా 100% ఇచ్చాడా? లేదు. ఇంకేంటి, అసలు గేమ్స్ ఆడాడా ముందు? ఒక గేమ్ ఆడాడా? ఆడలేదు. లేదు. మరి ఎట్లా సెలెక్ట్ చేశారు మీరు? నాకు అర్థం కావట్లేదు. హౌ ది అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమైనా దీన్ని ఏమంటారు, వ్యాలిడిటీ లైక్ ఒక ప్రూఫ్ కానీ, లైక్ ప్రూఫ్ కాదండి, లైక్ దీని ఏమంటారు, ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చారా? ఎందుకు పంపించాం మేము అతన్ని గోల్డెన్ చైర్కి అని చెప్పేసి? ఏమి ఇవ్వలేదు. సరే ఇది ఫెయిర్, అసలు ఇది అన్ఫేర్, ప్యూర్లీ అన్ఫేర్ నా ఒపీనియన్ ప్రకారం. అండ్ మీ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఎందుకు మనీష్ గారిని గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టారు? మీ ఒపీనియన్ ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి దాలియా గారు. ఎందుకు? వై సార్? మీకు ఏమైనా అట్రాక్షన్ కావాలా, లేకపోతే అమ్మాయిలు ఏమైనా తక్కువ అయ్యారా దాంట్లో? ఎందుకు తక్కువ అయితే నాకు తెలిసి ఊర్మిళ గారిని పెట్టచ్చుగా. డోంట్ నో అండి. ఎందుకంటే తను ఆడింది ఒకే ఒక గేమ్ అండి, బెలూన్ టాస్. నాకు తెలిసి అది అన్ఫేర్గా చెప్పాక మీకు ఫస్ట్ దాంట్లో అమ్మాయి బెలూన్ పట్టుకోకుండా వదిలేసింది, అది అమ్మాయికి పట్టుకుందని చెప్పేసి ప్రియా గారు. మేబీ ఆ రీజన్ వల్ల ఇచ్చారేమో, లేకపోతే ఏమో, ఐ డోంట్ నో. నాకు పర్టికులర్ రీజన్ అయితే ఏమో అనిపించలేదు. మేబీ యాజ్ బిందు మాధవి గారు చెప్పినట్టు తన ఎమోషనల్ చూసి ఇవ్వటమే. అదండి, ఎమోషనల్ గురించి ఒకరిని లోపలికి తీసుకెళ్తామంటే ఇదే. మీరు అప్పుడు ఏం చేయాలంటే, మీరు స్టార్టింగ్లోనే ఫస్ట్ ఆడిషన్ టైంలోనే 3 గ్రీన్ ఇచ్చేసేయాలన్నమాట. మీరు ఎమోషనల్గా మీరు ఒకవేళ తీసుకోగలరు అనుకుంటే, మీరు ఈ సెకండ్ లెవెల్కి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఓడిపోయినా సరే మీరు ఆ అమ్మాయిని వెళ్ళి లోపల కూర్చోబెడితే అసలు ఫెయిరే కాదు అది. మీరు ఒకవేళ ఎమోషనల్ స్టోరీ విని నేను ఎమోషనల్గా అమ్మాయి కనెక్ట్ అయ్యాను అని చెప్పేసి మీరు కూర్చోబెట్టాలనుకుంటే, మీరు ఆడిషన్ టైంలోనే గ్రీన్ పెట్టేసి ఉంటే అయిపోయేది. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. మాకు అప్పుడు బాగా నచ్చింది తను కూడా. ఓకే, తను ఇంతమందిలో ఈ అమ్మాయిని తీసుకెళ్తాం నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి పర్సనాలిటీ, ఆ అమ్మాయి ఇండివిజువల్నెస్ నాకు బాగా నచ్చింది. షీ హ్యాస్ ఎ వెరీ గట్టెడ్ నేచర్. అంటే చాలా గట్స్ ఉన్నాయి తనకి. అంత హెరాస్మెంట్ జరిగినా తన మీద, ఇన్ని జరిగినా కూడా తను బాగా బయటకు వచ్చింది దాని మీద. అండ్ షీ బికమ్ తను ఒక ఇండివిజువల్ పర్సనాలిటీని ఏర్పరచుకుంది అని చెప్పేసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా తన స్టోరీతో. బట్ ఐఎమ్ నాట్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ డెసిషన్ అని చెప్పేసి. చాలా అన్ఫేర్ జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ ఓడిపోయింది, గేమ్ గెలవలేదు. అండ్ ఇంకా వేరే గేమ్స్లో పార్టిసిపేట్ చేసిందంటే దేంట్లో లేదు. ఫోన్ బ్రేక్ చేసిందా? లేదు. ఇంకేమైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసిందా? ఏదైనా ముందుకు వస్తానని చెప్పిందా? లేదు. ఇంకేం చేసింది తను? ఓన్లీ కూర్చుంది, ఒక గేమ్ ఆడింది, ఒక గేమ్లో ఓడిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నాగా గారండి. నాకు ఈ నలుగురిలో ఇద్దరు ఫెయిర్ అనిపించింది, ఇద్దరు అన్ఫేర్ అనిపించింది. ఈ ఫెయిర్ అనిపించిన దాంట్లో నాగా గారు కొంచెం ఫెయిర్ అనిపించారు. ఎందుకంటే నాగా గారు 2-3 గేమ్లో పార్టిసిపేట్ చేశారు. ఒక గేమ్ వచ్చేసరికి నాగా గారికి ఊర్మిళకి జరిగిన డ్రాయింగ్ టాస్క్, ఇంకోటి నాగా గారికి శ్రీజరేజకి జరిగిన వ్యాక్స్ స్ట్రిప్టింగ్ టాస్క్. సో అతని ఫిజికల్ నేచర్ బాగా ఉంది అండ్ అతన్ని హ్యూమర్ నేచర్ మనం ఇంకా చూడలేదండి. అతని ఫన్ సైడ్ ఉంది అని చెప్పేసి అభిజిత్ గారు చెప్పారు. బట్ అతని ఫన్ సైడ్ ఏందో మనకి ఇంతవరకు ఆ జరిగిన 1 hour ఎపిసోడ్లో అయితే మనకు కనపడలేదు. అతన్ని జడ్జ్ చేయడం అంత ఫన్ సైడ్ ఏం లేదు కదా, ఎలా తీసుకున్నారా అని చెప్పడం మాత్రం న్యాయం కాదు. ఏమో రియాలిటీలో జోక్స్ వేసి వాళ్ళందరిని నవ్విపించడమో, అందరితో బాగా కలివిడిగా మాట్లాడేయడమో అవన్నీ మనకు చూపించలేదు, మనకు తెలియదు. సో వాటి మీద జడ్జ్ చేయలేము మనం. బట్ చూసినంత వరకు అయితే హీ పుట్ హీస్ ఎఫర్ట్స్ అనమాట. అన్నిట్లో ప్రతి టాస్క్లో తను ఎఫర్ట్ పెట్టాడు. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఆడిషన్ టైంలో తను కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ అని చెప్పేసి, ఆ కన్ఫ్యూజనెస్ అంతా పోగొట్టుకొని హీ జస్ట్ మెయింటైన్ హిజ్ పర్సనాలిటీ అనిపించింది. కొంచెం టాస్క్ మీద అన్నిటి మీద గ్రిప్ వచ్చింది, అతనికి ఒక క్లారిటీ వచ్చింది అని అనిపించింది. సో ఇట్స్ అ ఫెయిర్ డెసిషన్ అని చెప్పేసి నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసరికి షాకీబ్ అండి. ఇతనికి మీరు ఇంకేం నో డౌట్ చెప్పాల్సిన అవసరంలా, ఈజ్ అ పర్ఫెక్ట్ డెసిషన్, పర్ఫెక్ట్ ఫెయిర్. ఇతన్ని లోపలికి పంపించడం, 15 మెంబర్స్లోకి పంపించడం. ఎందుకంటే ఇతనికి నిన్నేమో అన్ఫేర్ జరిగింది కల్కి విషయంలో. ఇవాళ ఫోన్ టాస్క్లో ఫోన్ పగలగొట్టుకున్నారు. ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అదొకటే కదా జరిగింది. ఆ వ్యాక్స్ స్ట్రిప్పింగ్ టాస్క్లో పాపం షర్ట్ కూడా ఒప్పి తీసేశారు, మొత్తం వచ్చేసాడు ముందు దాకా.
ఇప్పదీసేసి నాకు పోయినరా, నాకు లేనిరా, నేను చేస్తానురా అని చెప్పేసి ఆ ఎఫర్ట్స్, ఖచ్చితంగా ఆ ఎఫర్ట్స్ వీళ్ళకి నచ్చుంటాయి. ఆ ఎఫర్ట్స్ వల్లే గెలిచాడు. ఐ మీన్ ముందుకొచ్చాడు. ఆ పాజిటివ్‌నెస్, ఆ ఎఫర్ట్స్ అది బాగా కనపడింది. ఇంతకుముందు తను బాగా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండేవాళ్ళు. సేమ్ నాగా లాగే. నాకు ఈ నాగాను, ఈ షాకిబ్ వీళ్ళిద్దరికీ నేను ఆడిషన్ టైమ్‌లో వీళ్ళిద్దరూ ఉండకూడదు అని చెప్పేసి అన్నాను. బట్ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. నాకు సెకండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు బాగా అనిపించారు ఇద్దరు. వాళ్ళ మాటల విధానం గానీ, కాన్ఫిడెన్స్ గానీ, ఏదైనా ఎఫర్ట్ పెట్టాలి, ఆ ఎఫర్ట్స్ గానీ నాకు బాగా నచ్చినాయి. సో ఇద్దరిది ఫెయిర్ డెసిషన్ అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జిట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7 ఏడుగురు ఎగ్జిట్ అయ్యారండి. ఒకళ్ళు శ్రీతేజ గారు. ఎగ్జిట్ చేయడంలో తప్పే లేదండి. ఇతను అసలు ఏం ఆడాడో చెప్పండి నాకు. ఇతను ఒక పాట పాడాలి అని ఒక ఉద్దేశంతో లోపలికి వెళ్తున్నాడు. ఒక పాట పాడాలని కేటగిరీలో ఉన్నాను కాబట్టి నేను లోపలికి పంపించాలని చెప్పేసి ఆడిషన్లో చెప్పాడు. 2 రాంగ్ థింగ్స్. రెండిటికి అక్కడే పాయింట్స్ లేవు. సో ఆడిషన్ దగ్గర కూడా మీకేం అంత ఇంప్రెస్ చేయలేదు. ఇక్కడ టాస్క్ల గురించి వస్తే ఏ టాస్క్లో నేను ముందు ఆడతాను, నేను ముందు వస్తాను, ముందు ఉంటానని చెప్పేసి దేంట్లోనూ ఎక్కువ ఎంతూజియాజం చూపించలేదు. అండ్ ఎంతూజియాజం పోకపోవడానికి కారణమే ఆయన టాస్క్లోకి రావటం. మీకు బాగా అబ్జర్వ్ చేస్తే అభిజిత్ వచ్చేసరికి ఈ టాస్క్ ఎవరు ఆడతారో అనగానే ముగ్గురు చేతులు ఎత్తారు. అబూబక్కర్, నాగా గారు అండ్ ఇతను షాకిబ్, వీళ్ళు ముగ్గురు చేతులు ఎత్తారు. ఎత్తన ఇద్దరు ఎవరు, మనీషాను ఈ శ్రీతేజ. ఎత్తలేదు కాబట్టి మీరు ముందుకు రండి అని చెప్పేసి అన్నారు. సో అక్కడ కూడా ఆయన ఏం ఎంతూజియాజం చూపించి ముందుకు వచ్చిన గేమ్ ఏం ఆడలా. ఆయన చూపించకపోవటం వల్ల వచ్చాడు గేమ్ ఆడటానికి. సో తప్పే లేదు. ఇట్స్ అ ఫెయిర్ డెసిషన్ ఆయన ఎలిమినేట్ చేయడం. నెక్స్ట్ సాయి కృష్ణ. ఈయన కూడా నాకు తెలుసు ఫెయిర్ అనిపిస్తుందండి. ఆయన కూడా అంత ఆడింది ఏం లేదు. హీఈస్ వెరీ వెరీ ఆయన నాకు చేతులు ఎత్తిన దానిలో కూడా సాయి కృష్ణ గారు ఉన్నారు, సారీ. అండ్ ఆయన చెప్తున్నాక ఎందుకు ఆయన మర్చిపోయానంటే అసలు ఆయన ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ కనపడట్లా, మనకి ఎక్కడ చూపించట్లా. ఆయన ఒక ఇది పెట్టాను, ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది నాకు అని చెప్పేసి ఎక్కడ నాకు ఆడిషన్ టైం దగ్గర నుంచి ఇప్పుడు దాకా అది ఎక్కడా ప్రూవ్ చేసుకోలేదు. సో ఆయన ఎలిమినేట్ చేయడం కూడా ఇట్స్ ఏ కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఆయన ఓకే, ఆయన గేమ్స్ కొంచెం అన్ఫేర్ జరిగింది. ఎక్కువ గేమ్స్ ఏమి ఇవ్వాల, ఓన్లీ ఆఫ్ హెడ్ షేవ్ చేసుకోవాలని ఇచ్చారు. నాకు ఇవాళ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ హృదయ మానవ్ గారు ఫుల్ షేవింగ్లో ఉన్నారు. ఐ మీన్ ఫుల్ హెడ్ షేవ్లో తీసి వచ్చారు. ఎందుకో మరి సాయికృష్ణ గారికి అన్యాయం జరిగినట్టే అక్కడ అలా జరిగితే. సో ఏమో అండి, ఆయన 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 ఎలిమినేట్ అవుతాం అయితే నాకు ఫెయిర్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ, హీ డజంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్, హీ డజంట్ హ్యావ్ ఆ ముందుకొచ్చి నేను చెయ్యాలి అన్న ఒక ఆత్రం కానీ, ఆ ఎంతూజియాజం కానీ, ఎగ్జైట్మెంట్ కానీ అసలు ఇతనిలో కనపడలేదు. నెక్స్ట్ వచ్చేసరికి అబూబక్కర్. అన్ఫేర్ అండి, చాలా అంటే చాలా అన్ఫేర్. ఆయన ఎంత ఇంప్రెస్ చేశాడంటే ఆడిషన్స్ టైంలో ఓకే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అనిపించింది నాకైతే. ఆ స్వీట్నెస్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, హీస్ 100% క్యాపబుల్ ఈ 15 మెంబర్స్లో నాకు అనిపించింది. అనవసరంగా పంపించేశారు. అతను ఆడిన గేమ్ కూడా ఏంటి అండి, పాపం అండి, ఫుడ్ తినే గేమ్. అది అసలు ఆయన కంట్రోల్లోనే ఉండదు. ఫుడ్ తినే ఆట ఎట్లా కంట్రోల్లో ఉండి ఎట్లా గెలుస్తాడు ఆయన? అన్ఫేర్ అండి, అన్ఫేర్కి అన్ఫేర్ని అబూబక్కర్ గారిది. నిఖిత పాపం అండి. నిఖిత గారిది అలేఖ్య గారిది ఇద్దరిని ఒకసారి చెప్పేస్తాను. ఊర్మిళ గారిది పక్కన పెడదాం. నిఖిత గారిది అలేఖ్య గారిది ఇద్దరిని ఒకసారి చెప్పేద్దాం. వెరీ 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 అన్ఫేర్ అండి వీళ్ళిద్దరిది. నిఖిత గారు వెరీ ఇంప్రెస్డ్ విత్ ఆడిషన్స్ చాలా బాగా ఇంప్రెస్ చేశారు. ఫోన్ పగలగొట్టారు. అక్కడ కూర్చోవాల్సింది మనీష్ కాదు, మనీష్ ప్లేస్లో ఖచ్చితంగా నిఖిత గారే. ఇట్స్ వెరీ వెరీ అన్ఫేర్. ఎందుకంటే ఫోన్ పగలగొట్టుకున్నారు. ఆడిషన్స్లో చాలా బాగా చెప్పారు. మిగతా అన్నిటి వాటిలో నాకు తెలిసి ఎంతూజియాజం చూపించలేదేమో ముందుకు రావాలి, నేను ఆడాలి అని చెప్పేసి. బట్ ఫోన్ పగలగొట్టుకోవడం ఇట్స్ అ బిగ్ థింగ్ అండి, చాలా పెద్ద థింగ్ అది. అంతమందిలో వచ్చి నేను ఫోన్ పగలగొడతానని చెప్పి ఫోన్ పగలగొడతాం అనేది గట్స్ ఉండాలి దానికి. ఇప్పుడు ఒక చిన్న పని చేసి ఏదో హాఫ్ షేవింగ్ చేసుకున్నందుకు వెళ్ళి కూర్చున్న హరీష్ గారికి మీరు ఎలా వ్యాలిడ్గా ఉండో దీన్ని కూడా సేమ్ వ్యాలిడ్గా అలానే కూర్చోబెట్టచ్చు. ఇంకా హరీష్ గారు ఇంకా ఆడిషన్స్లో ఇంప్రెస్ చేయలేదు, ఇంకా మనం తిట్టుకున్నాం ఆయన్ని. అలాంటిది నిఖిత గారు షీ ఇంప్రెస్ విత్ అస్ ఆడిషన్స్లో కూడా ఇంప్రెస్ చేశారు. చాలా అంటే చాలా అన్ఫేర్. నెక్స్ట్ వచ్చేసరికి అలేఖ్య గారు అండి. అలేఖ్య గారిది ఎందుకు అన్ఫేర్ అని చెప్తున్నాండి అంటే నాకు పాపం అంటే పాపం అనిపించిన కంటెస్టెంట్ అండి. ఎందుకు రీజన్ ఏంటి అంటే, ఒక గేమ్ ఆడిందా? లేదు. అసలు పార్టిసిపేట్ చేసిందా? లేదు. అసలు మీరు ఎట్లా ఆమెని జడ్జ్ చేశారు? ఆమెను ఈ కేతమ్మ గారిని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళిద్దరిని?
వాళ్ళిద్దరు ఏదో ఆడు కూర్చొని కాసేపు నవ్వుతున్నారు, కాసేపు ఏడుస్తున్నారు, కాసేపు వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాం అన్నట్టు తీసుకొచ్చినారేమో నాకు అనిపించింది. ఎందుకు? రీజన్ ఏంటి? అసలు ఎందుకు ఏం గేమ్ ఆడిపియలేదు? ఏమి ఆడిపియకుండా ఎట్లా బయటికి పంపించారు? మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, మీరు చూస్తున్న ఆడియన్స్, అది ఫెయిరా అన్ఫెయిరా? ఇట్స్ కంప్లీట్లీ, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇట్స్ కంప్లీట్లీ అన్ఫెయిర్. మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలి ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి, సరే అండి ఒక రీజన్ అనుకుందాం, ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసింది కదా బాస్ అని చెప్పేసి నాకు ఎవరో ఒకరు కమెంట్ చేయొచ్చు, ఏది ఆ ఫోన్ పగలగొట్టే టాస్క్. సరే సేమ్ నిఖిత గారిని కంపేర్ చేస్తే నిఖిత గారు కూడా పగలగొట్టారు. సరే నిఖిత గారిని తీసుకున్నారా? లేదు కదా. మరి అలేఖ్యగా పగలగొట్టుకుంటే తీసుకున్న నమ్మకం ఏంటి? అలేఖ్య గారిని తీసుకోపోవడం రీజన్ ఏంటంటే, ఒకవేళ నిఖిత గారికి అలేఖ్య గారికి కంపేర్ చేస్తే నిఖిత ఇస్ ద టాప్ విన్నర్, వెళ్ళొచ్చు లోపలికి. అలేఖ్య గారు కూడా ఫోన్ పగలగొడితే నేను చెప్తున్నా. ఎందుకంటే అలేఖ్య గారు డిడ్ంట్ పర్ఫార్మ్ మచ్ ఇన్ ఆడిషన్స్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఎవరో నాకు తెలిసి అభిజిత్ గారు ఇచ్చినట్టున్నారు గ్రీన్ ఫ్లాగ్, మేబీ మ్యాచ్ అవుతున్నట్టుంది పర్సనాలిటీ, దానివల్ల గ్రీన్ ఇచ్చినట్టున్నారు. ఆ ఒక్క రీజన్ వల్ల ఇంత దూరం వచ్చారు. కానీ వచ్చినందుకు కూర్చోబెట్టారు తప్ప మీరు ఎవరు ఆడిపిలా ఆయన్ని. సేమ్ ఇదే జరిగింది ఎవరితో, 2 రెడ్ ఫ్లాగ్స్ వచ్చి ఒక గ్రీన్ ఫ్లాగ్ ఎవరికి వచ్చింది? హృదయ మనవ్ గారికి 2 రెడ్లు వచ్చి ఒక గ్రీన్ వచ్చిందండి. వాళ్ళ టైంలో కూడా అదే జరిగింది. ఏమని నాకు ఎందుకంటే మాట్లాడితే హృదయ మనవ్ గారు, హరీష్ గారి గురించి ఎక్కువ చెప్తున్నానంటే, అతను ఆడిషన్స్లో ఏం పర్ఫామ్ చేయలేదు. ఓన్లీ ఒక ఛాలెంజ్ గెలిచి మాత్రం ఈజీగా లోపలికి వెళ్ళాడు. ఐ మీన్ ఈజీ అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ, గట్స్ ఉండాలి కాదనట్లేదు. కానీ ఇంక అంతేనా, ఇంకేం లేవా? నెక్స్ట్ ఇంకేం లేకుండానే వెళ్ళిపోయి కూర్చున్నాడు. అట్లా వీళ్ళలో కూడా చాలామంది అలా చేశారు. చేసినప్పుడు వాళ్ళని వెళ్ళి లోపల కూర్చోబెట్టచ్చు. ఎగ్జాంపుల్ నిఖిత గారు, ఆమె కూడా ఫోన్ పగలగొట్టిందండి. షీ డిడ్ గ్రేట్ ఇన్ ద ఆడిషన్స్. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఆయన ప్లేస్లో ఈమె ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇదే రివర్స్ చేసి చూడండి, ఎట్లా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది స్టార్టింగ్లో నిఖిత గారి కను ఇంకొకరు ఎవరైనా పెట్టి ఎవరు ఫోన్ ట్యాప్ పగలగొడతారని చెప్తే నిఖిత గారు వెళ్ళి పగలగొట్టేశారు. సో నువ్వు గెలిచావు, నువ్వు వెళ్ళి ఆడ కూర్చో అని చెప్తే, ఇప్పుడు మిగతా ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు అక్కడ లోపల 15 మెంబర్స్లో కూర్చున్న వాళ్ళందరికీ అన్ఫేర్గా గేమ్. బిగ్ బాస్ టీం వాళ్ళకి చెప్తున్నా, ఇదంతా పూర్తిగా అన్ఫేరే కదా. ఇంకెంత చెప్పిన ఇంతే అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఊర్మిళ గారు అండి. ఊర్మిళ గారు కూడా నాకు తెలిసినంత వరకు ఒక ఒపీనియన్ నాకు ఇంకా రాని అమ్మాయి అని చెప్పేసి అది ఊర్మిళ గారు. బట్ అన్ఫేర్ అనిపించింది, కొంచెం లిటిల్ బిట్ అన్ఫేర్ అనిపించింది. రీజన్ ఏంటంటే, పాపం ఆడిషన్స్లో మంచి పర్ఫామ్ చేశారు. ఆ పెంట రాసుకున్నారు, లైక్ షీ డిడ్ వెరీ వెల్. నెక్స్ట్ టాస్క్లో వచ్చేసరికి డ్రాయింగ్ టాస్క్ మంచిగా చేశారు, చాలా బాగా చేశారు. డ్రాయింగ్ టాస్క్ ఒకటాను, ఇంకో టాస్క్ ఏదో చేశారండి, నిన్న చేసినట్టున్నారు, టాటూ టాస్క్. టాటూ నేను చెప్తున్నా కదా, ఆమె వేయించుకోవాలని బ్యాకప్ చేసేసింది. అక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ తప్ప ఇంకా మిగతా అన్నిట్లో నేను ముందుండాలి అని చెప్పేసి మాత్రం ముందుకు వచ్చింది, ఎంతూజియాజం బాగా చూపించింది. నాకు తెలిసినందరికి వెళ్ళిన అందరిలో దాలియా ప్లేస్లో ఊర్మిళ గారిని పంపించుంటే బెస్ట్ అనిపించింది నాకు, నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఊర్మిళ గారు పార్టిసిపేట్ చేశారు టాస్క్లో అండ్ షీ డిడ్ గ్రేట్ ఇన్ ఆడిషన్స్, రెండిట్లో బాగా చేశారు. సో ఆమెను వదిలేసి దాలియా గారిని ఈజీగా లోపలికి పంపించేయడం నాకేం ఫిట్ అనిపించలేదు. నేను అనుకోవటం, నా పర్సనల్ ఒపీనియన్, మనీష్ గారిని దాలియా గారిని ముందు అనుకున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఆడిషన్స్లో ఫిక్స్ అయిపోయారు, వీళ్ళిద్దరిని లోపలికి పంపించారు ఎట్లా అట్లా, ఏదో చేసి పుష్ చేసి వాళ్ళని ఏదో గేమ్ ఆడిపిద్దాం అని చెప్పేసి అట్లానే ఆడిపించినట్టుంది, వాళ్ళిద్దరిని అట్లానే లోపలికి పంపించినట్టుంది. నెక్స్ట్ కేతమ్మ గారి గురించి ఏం చెప్పాక పెద్దోళ్ళని తీసుకొని రావాలి, మేము వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తావా అని ఒక ఉద్దేశంతో కేతమ్మ గారిని తీసుకొచ్చినట్టుంది. కేతమ్ గారు ఓన్లీ ఫర్ ఆడియన్స్ అనమాట, మనం బయట ఆడియన్స్, చూసే ఆడియన్స్, లోపల ఆడియన్స్ కేతమ్మ గారు. సో లోపల కూర్చొని ఎంజాయ్ చేశారు గేమ్ని, చిల్ అయ్యి కాసేపు ఒకరోజు జరిగినట్టుంది ఇదంతా. ఒక రోజు మొత్తం చిల్ అయిపోయి ఎంజాయ్ చేసి ఓకే బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఒక మూవీ ఆఫర్ కొట్టారు. ఇక్కడికి వచ్చినందుకు కొంచెం ఏమైనా మంచి జరిగిందంటే ఆమెకి అదే ఆ మూవీ ఆఫర్ రావటం. సో అంతే అండి, ఇది జరిగింది ఎపిసోడ్ మొత్తం అంతా. సో నా ఫైనల్ డెసిషన్ చెప్తున్నాను, నా ఫైనల్ ఒపీనియన్ చెప్తాను. మొత్తం కంప్లీట్లీ అన్ఫేర్ జరిగిన గేమ్స్ ఇవన్నీ, కంప్లీట్లీ అన్ఫేర్. నేను అనుకున్న పార్ట్ ఆఫ్ అగ్ని పరీక్ష ఏంటి అంటే, ఆడిషన్స్ తర్వాత ఒక సిరీస్ ఆఫ్ లెవెల్స్లో వెళ్తుంది గేమ్స్ అని చెప్పేసి నేను చెప్పిందంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ తీసుకొచ్చి గేమ్ ఆడిపించి వాళ్ళ గెలిచిన వాళ్ళని సేఫ్ జోన్లో, ఓడిపోయిన వాళ్ళని డేంజర్ జోన్లో ముందుకు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళందరూ. మళ్ళీ అంతే,
ఆడిన వాళ్ళందరూ సేఫ్ జోన్, మళ్ళీ మిగతా ఆడిన వాళ్ళు డేంజర్ జోన్. ఈ సేఫ్ జోన్ ఉన్న వాళ్ళందరికీ ఒక గేమ్ పెట్టి దాంట్లో బాగా ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళు గోల్డెన్ చైర్ వస్తుంది. మిగతా వాళ్ళందరూ మళ్ళీ డేంజర్ జోన్లో పడతారు. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ గేమ్స్ పెడతాం. ఇలా ఒక సెట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ గేమ్స్ అండ్ గ్రూప్ గేమ్స్ పెట్టుంటే ఇంకా బాగా చూసేటానికి కానీ, ఇంకా బాగా దాన్ని ఏమంటారు జడ్జ్ చేయడానికి కానీ మీకు ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉండేవి. చూడటానికి ఆడియన్స్కి కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. సో ఇక్కడ బిగ్ బాస్ టీమ్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు అనిపించింది నాకు ఆ టాస్క్లో, ఆ పెడతంలో కానీ. ఇంకా నాకు తెలిసినంతవరకు ఈ ఆదివారం పరివారం షో కానీ, ఈ చిన్న చిన్న వీక్లీ షోస్ వస్తాయి కదా, ఈ షోస్లో ఇంకా ఎక్కువ మంచి టాస్క్లు పెడతారు వాటి కన్నా, వాళ్ళు పెట్టే టాస్క్ల కన్నా. మీరు బిగ్ బాస్ అసలు టోప్ గేమ్, అసలు ఇంత పెద్ద షో అని చెప్పేసి మీరు ఇంత ఎలివేషన్ ఇచ్చుకున్నప్పుడు టాస్క్లు కూడా అంతే పెద్ద ఎలివేషన్ ఇచ్చుంటే, అంతే ఆ లెవెల్లో ఉంటే బాగుండేది. చాలా అంటే చాలా బాగుండేది. సో డిసప్పాయింటెడ్ అని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే డిసప్పాయింటెడ్ విత్ దీస్ 2 ఎపిసోడ్స్. నిన్న ఇవాళ జరిగిన నా టాస్క్ ఎపిసోడ్స్ అయితే నేను కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యాను. బట్ నెక్స్ట్ నుంచి కనీసం ఈ 15 మెంబర్స్ నుంచి అయినా మంచి మంచి కంటెంట్ తీసుకొని రావడాలి, అంటే మంచి టాస్క్ క్రియేట్ చేయాలి, మంచి మంచి కంటెంట్ చూడటానికి ఆడియన్స్కి చూడటానికి మంచిగా కనపడాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను కంటిన్యూస్ మాట్లాడడం వల్ల ఏదైనా పాయింట్ మిస్ అవ్వ ఉండొచ్చు. ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో గుర్తు చేయండి ఏ పాయింట్ మిస్ అయ్యానో. ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో రిపీట్ చేస్తాను ఆ పాయింట్ని తీసుకొని. నిన్న ఒక పాయింట్ మిస్ అయింది ఏంటి అంటే, నవదీప్ గారు అలా మాట్లాడటం కరెక్టా కాదా అని చెప్పేసి నన్ను ఎవరో క్వశ్చన్ చేశారు. నేను చెప్తున్నాను అది నవదీప్ మాటలు కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు కూడా, నవదీప్ మాటలు అవి కాదు, అవి ఓన్లీ బిగ్ బాస్ టీం వాళ్ళ మాటలు. అండ్ మాట్లాడడం ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. మీరు ఊర్లో వారి నుంచి వచ్చి మాట్లాడటం తప్పు బ్రో. యువర్ గేమ్ మంచి ఫెయిర్గా జరిగింది బ్రో, మీరు అలా చేయటం తప్పు బ్రో, మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి చాలా ఫన్గా చెప్పొచ్చు. అండ్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ నవదీప్ గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల నవదీప్ గారి గురించి, ఆ నవదీప్ గారు అట్లా మాట్లాడతారని చెప్పేసి. సో అదనే నా ఒపీనియన్. నేను చెప్పలేదు దాని గురించి పూర్తిగా. సో శ్రీజ గారు లెగిసి నేను అన్ఫేర్ జరిగింది గేమ్ అని చెప్పడంలో తప్పులేదు కానీ, బట్ మీరు అందరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ అతను మాట్లాడింది కూడా పాయింట్ ఎక్కడ మీకు క్లియర్గా దీని ఏమంటారు మ్యాక్సిమమ్ ఆఫ్ అమౌంట్ తీసుకోవాలి అని ఆ పాయింట్ ఎక్కడ మాట్లాడాల. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే పాయింట్ మాట్లాడింది తప్ప, మేబీ మనం కట్ చేశారేమో షోలో ఎపిసోడ్లో, మనకి అది తెలియదు. కానీ నాకు చూసినంత వరకు అయితే శ్రీజ గారు లేచారు, ఊరికే వచ్చారు, ఏదో మాట్లాడాలని తప్ప పాయింట్ కరెక్ట్గా పెట్టుంటే అక్కడే నీట్గా మీరు మ్యాక్సిమం పాయింట్స్ తీసుకొని రాలేదు, మ్యాక్సిమం మనీ తీసుకొని రావాలని చెప్పేసి కల్కి గారికి చెప్పారు, ఇతనికి చెప్పలేదు. అండ్ 10 minutes దాటిపోయింది కల్కి గారికి, ఇతనికి దాటలేదు అని క్లియర్గా మెన్షన్ చేస్తుంటే స్టార్టింగ్లోనే బాగుండేది. అక్కడ కొంచెం శ్రీజ గారిది కొంచెం మిస్జడ్జ్మెంట్ అయింది, లేకపోతే మిస్కమ్యూనికేషన్. ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా నవదీప్ గారి తప్పు. అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ నవదీప్. అలా ఊర్లోంచి వచ్చి అనే మాటలు మాట్లాడతాం. సో అది నా ఒపీనియన్. నేను దాని గురించి చెప్పలేదు. సో ఇవాళ దాని గురించి క్లియర్ చేద్దామని చెప్పేశాను. సో అదండి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ ఎపిసోడ్. అండ్ రేపు నుంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నానా అంటే చూద్దాం ఏమవుతుందో. సైనింగ్ ఆఫ్, సనీ.